స్వామి, అన్యాయంగా మాయాజూదం వల్ల మనల్ని బంధించి బాధ పెట్టుతూ కఠినోక్తులు పలికినారు కదా, మాటి మాటికి నాకు దుఃఖంగా ఉంది స్వామి, బాధగా ఉందని ద్రౌపదీమాత ఏడుస్తూ దుఃఖపడుతూ అప్పుడప్పుడు కన్నీటి దారులు కారుస్తూ ఉండేది. అప్పుడు ధర్మరాజుల వారు ఒక మాట చెప్పినాడు. క్షమాయజ్ఞ క్షమావేద క్షమాయజ్ఞ అని చెబుతూ క్షమాధర్మ క్షమాయజ్ఞ క్షమావేద క్షమాశ్రుతం యయేతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హసి అని చెప్తాడు. ద్రౌపది, బాధపడకు, క్షమ అని ఉంటే చాలు, ఓర్పు అనేది ఉంటే చాలు. క్షమాధర్మ, క్షమ మార్గంలో మనం పయనిస్తే చాలు. ఓర్పు సహనం ఉంటే ధర్మ మార్గంలో పయనించినట్టే. ధర్మశాస్త్రాలు తెలుస్తలేదు, ఓపిక ఉంటే చాలు. సర్వావస్థలు ఏందో ఏ ప్రాణికి కీడు చేయకుండా ఏ ప్రాణం దూషించినా శివార్పణమంటూ మీ సహనం కలిగి విహరిస్తుంటే చాలు, ధర్మ మార్గంలో పోయినట్టుంటూ వాళ్ళు అవుతారు. ద్రౌపది, క్షమాధర్మ క్షమాయజ్ఞ క్షమావేదా క్షమాశ్రుతం యయేతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హతి. ద్రౌపది, క్షమాయజ్ఞ, క్షమ అని ఒక ఓపిక ఉంటే యజ్ఞయాగాదులు చేసిన ఫలితము సిద్ధిస్తుంది. క్షమావేదాహ, క్షమ ఉంటే ఓపిక ఉంటే చాలు, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదాలు చదివిన ఫలితము సిద్ధిస్తుంది. ద్రౌపది, క్షమాశ్రుతం, సమస్త శాస్త్రాలు చదివిన పుణ్యము ప్రాప్తిస్తుంది. ఒక క్షమ ఓపిక ఉంటే చాలు. యయేతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హతి. ఈ క్షమాశీలులైనటువంటి వారికి ఏది పోడగొట్టుకున్నారో, ఏది పొందాలనుకున్నారో ద్రౌపది అన్నీ సిద్ధిస్తాయి అని చెప్తాడు. చూశారా, క్షమ ఎంత గొప్పదో, ఓపిక ఎంత గొప్పదో. కఠినోక్తులు పలికినారని చెప్పి కుమిలిపోతూ కృళ్ళిపోతూ బాధపడవలసిన అవసరం లేదు సుమా. క్షమాశీలురైనటువంటి వారికి ద్రౌపది ఏది పోడగొట్టుకున్నామో అది సిద్ధిస్తుంది. ఏది పొందాలనుకున్నామో, పోడగొట్టుకుందే కాదు, ఇంకేదైతే ఇంకా మనసులో ఏ సంకల్పం ఉందో, ఏది పొందాలనుకున్నావో అది కూడా సిద్ధిస్తుంది క్షమ ఓపిక వల్ల. అందుకోసం మీరు క్షమాశీలులై ఉండాలి సుమా. అందుకు తీయటి మాటలు పలుకుతుండాలి. ధర్మరాజును ఆదర్శపుత్రునిగా మీరు తీసుకోండి. ఎవరైనా ఏనాడైనా ఎంతమంది దూషించినా కఠినోక్తులు ఎప్పుడైనా పలికినాడా? ప్రశాంతవదనుడై సమాధానం ఇచ్చేవారు. అందుకోసము అట్టి ధర్మరాజుల వారిని మీరు ఒక ఆదర్శపుత్రులుగా మీరు తీసుకోండి. దుర్యోధనాదులు కఠినోక్తులు పలుకుతూ లోకకంటకులు అయినందువల్ల వాళ్ళు సర్వ వినాశనాన్ని పొందినారు. పరమభక్తాగ్రేశ్వరులను పుణ్యపురుషులను ఎచ్చట దూషిస్తారో, ఎచ్చట పరమభక్తాగ్రేశ్వరులను దూషిస్తుంటారో అచ్చట సర్వ వినాశనమును పొందుతారు వాళ్ళు. ఇది సత్యములు. అందుకోసము దుర్యోధనాదులే పరమభక్తాగ్రేశ్వరులైనటువంటి పంచపాండవులను దూషించినందువల్ల దుర్యోధనాదులకు ఏ గతి పొందింది? ఇదొకటి నిదర్శనంగా పెట్టుకుంటే చాలు. స్వామి, మమ్మల్ని సర్వత్రా సర్వావస్థలు ఎందు మమ్మల్ని బాధ పెడుతుంటారు, దూషిస్తుంటారు అని మీరు బాధపడవలసిన అవసరము లేదు. సర్వావస్థలు ఎందు క్షమాశీలురై ఉంటే చాలు, క్షమావ్రతాన్ని మీరు పోనితే చాలు. ధర్మరాజుల వారు ముందు బాధపడి తర్వాత ఎట సుఖాన్ని పొందినాడో, ముందు అధర్మపరుడైనటువంటి దుర్యోధనాదులు ముందు సుఖపడి తర్వాత దుఃఖాన్ని పొంది సమస్తాన్ని ఎట్లా నిర్మూలనమైనారో, సమస్తాన్ని కోల్పోయినారు, ఎట్లా నశించినారో అధర్మపరులు మొత్తము నశిస్తారు. ధర్మం విజయాన్ని పొందుతుంది. ధర్మో రక్షితి రక్షిత. అందుకోసము లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం చైవ జిహ్వాగ్రే మరణం ధ్రువం